తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేసడానికి మన మాధవనీలంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరిగనంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పారు. కానీ మేము తర్వాత ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు చందు అన్న. నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. అన్నాక గుండెగిర వేయించుకున్నాక లంచ్ కొని వచ్చినాం. అందుకని వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వేసింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఎక్కడ వచ్చారు? ఎన్ని గంటలకు జరిగింది? ఇది 1:30కి అన్న. 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ ఏ ఏరియాకి వచ్చారు? ఏ ఏరియాలో పోయి భోజనం చేశారు? 2 అన్న. ఎక్కడ? చండగిరి మాధవ నిలయం. మాధవ నిలయంకి వచ్చింది. ఏ ప్లేస్ లో? మాధవ 2లా. మాధవ 2లా. మీకు పంపించినాం. ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళ చూసి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నా అన్న. ఓకే.